చాలా ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయి ఉండేది. ఆమె బీటలు బారిన ఒక పాట్‌లా ఉండేది. ఆమె పేరెంట్స్ ఎప్పుడూ గొడవ పడుతూ ఉండటం వల్ల చిన్నతనం నుండి భయంగా ఉండేది. తోబుట్టువులను కోల్పోయి, శాంతి సమాధానం లేక లైఫ్‌లో చాలా స్ట్రగుల్స్. అర్థం చేసుకునేవాళ్ళు లేక తన మనసులో లోతైన పగుళ్లు ఏర్పడ్డాయి. కానీ తనకు తెలుసు కన్నీటికి దేవుడు వెలువిస్తాడని. అందరూ ఆమెను బలహీనురాలిగా చూశారు. ఎప్పుడైతే ఆమె తన లోపలికి తన దేవుడైన యేసయ్యను ఆహ్వానించుకుందో అప్పటి నుండి షైన్ అవ్వడం మొదలుపెట్టింది. బీటలుగా ఉన్న ఆ కుండలోకి వెలుగులా తన దేవుడు వచ్చినప్పుడు బీటలుగా ఉన్న తన మనసు వెలుగును విరజిమ్ముతుంది. ఆ వెలుగు ఆమెలా బాధపడే మహిళలకు పంచాలనుకుంది. ఇతర మహిళలకు మార్గం చూపటం స్టార్ట్ చేసింది. ఆమె పడిన కష్టాలే ఈరోజు ఆమెను బలంగా నిలబెట్టాయి. టుడే ఉమెన్ని ఎమోషనల్గా, స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా చేసే ఒక కోచ్గా ఉంది. బికాస్ ఫెయిలియర్ స్టోన్స్నే సక్సెస్గా మార్చుకుంది. గాయాలే గేయాలుగా మార్చింది. ఈ స్టోరీ చదివిన తరువాత మనం బలహీనులు కాక బలంగా ఉండాలని, జీవితంలో పోరాడి గెలవాలని నేను నేర్చుకున్నాను. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.